శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అర్జెంటుగా మీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పండి చాలు. 24 గంటల్లో మీకు కోరింది కోరినట్లుగా మీ చేతిలోకి వచ్చి పడుతుంది. ఇది పరిహార శాస్త్రం చెప్పిన అతి ప్రత్యేక పరిహారము కాబట్టి నమ్మకంతో ఒక్కసారి పాటించండి. కేవలం ఈ చిన్న మాటను చెప్పుకోండి చాలు. రేపు వీలైతే శుక్రవారం తిథి కదండి. ఈ హోరా టైంలో మీరు చేసుకుంటే గనక అద్భుత ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని మొదటగా చూస్తుంటే గనక ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శుక్రవారం తిథి నాడు హోరా సమయం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జరగనిది ఏదీ ఉండదు కదా. అందుకని ఒకవేళ శుక్రవారం హోరా మిస్ అయిపోతే గనక ఏం చేయాలంటే ఎప్పుడైనా చేసుకోండి, పర్లేదు. అయితే మేము ఇప్పుడు ఈ వీడియో చూసామో ఇప్పుడే చెయ్యాలి. ఎందుకంటే మాకు డబ్బు అత్యంత అవసరం. అందాక ఆగలేము అంటారా? ఈ క్షణమే మొదలు పెట్టేసుకోండి. ఏ నియమాలు ఉండవో, ఏ రెగ్యులేషన్స్ ఉండవో. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ పరిహారం. ఎందుకు కావాల్సింది ఒక ఎల్లో పేపర్ కావాలి. ఎల్లో పేపర్ మాత్రమే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే గనక గురువుకి సంకేతం. మనం ఎల్లో కలర్ పేపర్ వాడుతున్నాం కదండి. మనకు గురుబలం కూడా తోడవుతుంది. గురుబలం ఉంటే ఇంద్ర పదవి అయినా కూడా మనకి దక్కుతుంది. ఇది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎల్లో కలర్ పేపర్ ఒక్కటి తీసుకోండి. దాని మీద రెడ్ కలర్ మార్కర్ పెన్ ని ఉపయోగించి మనం ఈ యొక్క పెన్ తోనే, అంటే రెడ్ కలర్ స్కెచ్ కావచ్చు, మార్కర్ కావచ్చు, పెన్ కావచ్చు, నార్మల్ పెన్ కావచ్చు, ఏదైనా ఎరుపు రంగులో ఉన్న పెన్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఎంత అమౌంట్ కావాలి, ఇప్పుడు ఏ ప్రాబ్లం నుండి బయటపడాలి, ఎంత అమౌంట్ కావాలి అనేది మనసులో ఫిక్స్ అవ్వండి. అంత అమౌంట్ తోనే ఫిక్స్ అయ్యాక ఎల్లో కలర్ పేపర్ మీద ముందుగా మీ పేరు రాసుకోండి. అయితే దాని కింద ఏమిటంటే నేను ఇక్కడ 50,000 అని రాస్తున్నాను. మీకు అవసరం కొద్దీ అమౌంట్ రాయండి. పక్కన నీడని రాయాలి. ఆ తర్వాత దాని కింద మీరు ఏమిటంటే గనక ఒక మ్యాజికల్ పవర్ వర్డ్ అండి, ఇది రాసుకోవాలండి. మనకు తెలుసు, ఇంకా అది నిజంగా మనకి అప్లై చేసుకుంటే ఎంత పవర్ చూపిస్తుంది అంటే గనక మనకి తెలిసిన దానికన్నా ఎక్కువగా సక్సెస్ వస్తుంది. అయితే దాని కింద ఏమిటంటే మీరు రాయాల్సింది ఏమిటంటే గనక సక్సెస్ అని రాయండి. ఇక ఆ కింద వచ్చి ఇంకొక ఏంజల్ నెంబర్, స్విచ్ నెంబర్ రాసుకోవాలి. అది ఏమిటంటే 357537. ముందుగా మీ పేరు రాయండి. ఆ తర్వాత ఏమిటంటే ఎంత అమౌంటో రాయండి. ఆ తర్వాత నీడని రాయండి. ఆ తర్వాత సుప్రీం పవర్ అని రాయండి. ఆ తర్వాత సక్సెస్ అని రాయండి. ఆ తర్వాత 357537 ఈ యొక్క నెంబర్ ని రాసుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. మీరు ఏమిటంటే ముందుగా కరెక్ట్ గా ఎంత అమౌంట్ కావాలో మనసులో ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత ఈ విధంగా రాయండి. సంకల్పం చెప్పుకోండి. డబ్బు అవసరమో, ఎంత డబ్బు అవసరమో, ఈ ప్రాబ్లం నుంచి నేను గట్టెక్కాలంటే ఈ డబ్బు నా చేతిలో పడితేనే ఈ క్షణం, లేకపోతే నేను చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతాను అని మనసులో అనుకోండి. మీరు అమౌంట్ ఫిక్స్ అయ్యి రాసుకోండి. ఇలా రాశారు అంటే మీరు అనుకున్న అమౌంట్, కోరుకున్న అమౌంట్ ఖచ్చితంగా 24 hours లో మీ చేతిలో పడుతుంది. ఎలా వస్తుంది అని మాత్రం క్వశ్చన్ మాత్రం మీరు రైజ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా పాజిటివ్ గా ఆలోచించాలి. మీకు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉంటే గనక, మీకు రావాల్సిన ధనం ఉంటే గనక, ఏదో ఒక రకంగా మీకు చెందాల్సింది ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది.
న్యాయబద్ధంగానే ఇంకా మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా వాళ్ళు మొండికేస్తున్నా ఎంత ప్రయత్నించినా ఇవ్వడం లేదో రేపు మాపు అని తిప్పించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబెట్టుకోవాలి. ఏం చెయ్యాలి? ఈ యెల్లో కలర్ పేరు మీద మీరు ఈ యెల్లో కలర్ పేపర్ మీద ఏమిటంటే మీ నేమ్ రాస్తారు కదా, అక్కడ వాళ్ళ పేరు కూడా రాయండి. ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది ఆ పేరు కింద రాయండి. ఇక ఆ తర్వాత సుప్రీం పవర్ అని రాయండి. ఆ క్రింద సక్సెస్ అని రాయండి. ఆ కింద 357537 రాయండి. వీళ్ళు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, ఇవ్వడం లేదో మొండికేస్తున్నారు, తిప్పిస్తున్నారు. నా డబ్బు నాకు వచ్చేలా చెయ్యి అంటూ యూనివర్స్ కి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనసులో ఇష్ట దైవాన్ని తలచుకోండి. మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత మనం కుల దైవానికి అయినా ఇంటి దైవానికి అయినా అమ్మా నాన్నలకు అయినా చెప్పుకోవాలి. మీరు ఆ తర్వాత ఏమిటంటే మనకు జరిగిపోయింది అని ఇమాజ్ చేసుకోవాలి. అంటే మీ యొక్క కష్టం తొలగిపోయింది అంటూ మీరు మనసులో అనుకోవాలి. ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ పని చేస్తాయి. ఇలా పాజిటివ్ గా కోరుకోండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.